ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కాంగ్రెస్ ధర్నాకు దిగింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా నియోజకవర్గ ప్రాంత సమస్యలను పట్టించుకోవట్లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేత తోముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో 400 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ముందు రెడ్ కార్పెట్ పరిచి పూలు చల్లి గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ మాకొద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లట్లేదని, గజ్వేల్ కి వచ్చి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవట్లేదని వారు పేర్కొన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ మాకొద్దు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్ ముందర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రెడ్ కార్పెట్ వేసి పూలు చల్లి అక్కడ ధర్నాకు దిగారు. వారు కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వాళ్ళు చెప్పగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వడం లేదని, అదేవిధంగా నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవడం లేదని, ప్రజాప్రతినిధులు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్యను ఆ ఎమ్మెల్యే గారికి విన్నవించుకుందామంటే కూడా వారు క్యాంప్ ఆఫీస్ లో కానీ ఇక్కడ కానీ అందుబాటులో ప్రజలకు లేరని చెప్పి అందువల్లనే తమకు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ వద్దని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ నిరసన తెలియడం జరిగింది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ అసలు మల్లన్న సాగర్ ప్యాకేజీలు కూడా కొంత పెండింగ్ లో ఉన్నాయి, వారి సమస్యలు వినవించడానికి కూడా వీలు లేకుండా పోయింది. మాకు గజ్వేల్ మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఎమ్మెల్యేగా అవసరం లేదని చెప్పి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తానంటున్నా కూడా ఆ ఫలాలు ఆ గజ్వేల్ ప్రజలకు, ముంపు గ్రామ బాధితులకు అందే పరిస్థితి లేకుండా పోయిందని, ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో వారికి ఆ ఫలాలు అందకుండా అవుతున్నాయని చెప్పి కూడా అక్కడ ఆందోళనలో వాళ్ళు నినాదాలు చేయడం. థ్యాంక్ యూ రామకృష్ణ.